జారీ లగిచెర్ల హకీంపేట గ్రామాల పరిధిలో 643.34 ఎకరాల సేకరణ తొలి నోటిఫికేషన్ 182.31 ఎకరాలు అభ్యంతరాలు 2 నెలల్లో కలెక్టర్ దృష్టికి పార్కులో పలు రకాల పరిశ్రమలు ఏర్పాటు 25,000 మందికి ఉపాధి కల్పనే లక్ష్యం టీజీఐఐసికి మౌలిక వసతులు బాధ్యతలు ప్రాజెక్టు విజయవంతానికి సీఎం పట్టుదల సో లగిచెర్ల ఏమంటారు ఫార్మసిటీని కాకుండా రైతులు ఎప్పుడైతే ఉద్యమం చేసిరో రైతులు ఎప్పుడైతే ఫార్మసిటీని ఖచ్చితంగా మాకు వద్దని చెప్పేసి బయటకు వచ్చి నిరసనలు ధర్నాలు చేసినరో దాని తర్వాత ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకొని పారిశ్రామిక పార్క్ అని ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది సో దీనివల్ల ఎటువంటి హాని ఉండదు ఎటువంటి కాలుష్యం కానీ పర్యావరణం కానీ దెబ్బతిన్నదని చెప్పేసి సర్కారు మాట ముందుగాల నోటిఫికేషన్ జారీ చేసింది లగిచెర్ల హకీంపేట గ్రామాల పరిధిలో ఎంత 643.34 ఎకరాలు ముందుగాల ఏమంటారు దీనికోసం పారిశ్రామిక పార్కు కోసం ముందుగాల సేకరించాలని చెప్పేసి సర్కార్ అయితే ఒక నోటిఫికేషన్ జారీ చేసింది వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బహుళార్థ సాధిక పారిశ్రామిక మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు శరవేగంగా అడుగులు పడుతున్నాయి భూసేకరణకు శనివారం తొలి నోటిఫికేషన్ విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం అది ఆదివారం మరోసారి నోటిఫికేషన్ జారీ చేసింది లగిచెర్ల హకీంపేట గ్రామాల పరిధిలో 643.34 ఎకరాల భూమిని సేకరించనున్నట్లుగా నోటిఫికేషన్ వెల్లడించింది దీంట్లో లగిచెర్లలో 497 ఎకరాలు హకీంపేటలో 146.34 ఎకరాలు శనివారం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం పోలపల్లి లగిచెర్ల మొన్న కలెక్టర్ మీద దాడి జరిగినటువంటి విలేజ్ ఈ ఫార్మసిటీకి వ్యతిరేకంగా రైతులు మాత్రం ఒక ఎకరం కూడా ఒక గుంట కూడా ఒక సెంటీమీటర్ కూడా మేము ఈ భూమిని విడిచిపెట్టాం ఈ భూమి మాకు కావాలని చెప్పేసి మా భూమిలో మేము ఉంటామని సర్కారుకు వ్యతిరేకంగా నిరసన చేసి ఏమంటారు సర్కారునే ప్రాజెక్టునే మార్చే విధంగా చేసినటువంటి పరిస్థితి అదే లగిచెర్లలో ఇప్పుడు అదే లగిచెర్లలో